Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పులివెందులలో వైఎస్ కుటుంబం కోటలు బద్దలు కొట్టిన టీడీపీ. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి జయభేరి, వైసీపీకి దక్కని డిపాజిట్. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ. కడప జిల్లాలో అద్భుత విజయాలు సాధించామంటూ తెలుగుదేశం సంబరాలు. సింగూర్ డ్యాంకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్న ఎన్డీఎస్ఏ. పలుచోట్ల మట్టి కట్ట రివిట్మెంట్ దెబ్బతిన్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ. తెలంగాణలో యూరియా కోసం కొనసాగుతున్న రైతుల వెతలు. పలు జిల్లాల్లో దుకాణాల వద్ద ఎదురుచూపులు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు. తెలంగాణలో కొనసాగుతున్న వరుణుడి ఉధృతి. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలను వీడని ముంపు. సహాయ చర్యల కోసం నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్లో జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు, ఇంకా ముంపులోనే పంట పొలాలు. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఉత్తర భారతంలో వర్ష భీభత్సం. జమ్మూ కశ్మీర్ కిష్ట్వాళ్లో కుంభవృష్టికి ఆకస్మిక వరదలు. 12 మంది చనిపోయినట్టు అధికారుల వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న 16 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి గ్యాలంటరీ అవార్డు. 1090 మందికి పోలీస్ మెడల్స్ ప్రకటించిన హోంశాఖ. వైసీపీ అధ్యక్షుడు జగన్ కంచుకోట బద్దలైంది. దుర్భేద్యమైన పులివెందులలో జగన్కు తెలుగుదేశం గట్టి షాక్ ఇచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ విజయ దుందుభి మోగించింది. పులివెందుల ఎన్నికల చరిత్రలో వైసీపీ ఘోర పరాభవం మూటకట్టుకుంది. వైసీపీ సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానంలో గెలవడమే కాకుండా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా టీడీపీ జయభేరి మోగించింది. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. 4 దశాబ్దాలుగా పులివెందులపై వైఎస్ కుటుంబం బిగించిన పట్టు సడలింది. కంచుకోటగా భావించే పులివెందులలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఘోర పరాభవం తప్పలేదు. తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పోలింగ్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయగా మొదటిసారి రక్తపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జయభేరి మోగించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలపై నమ్మకంతో ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేయడంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6033 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లతారెడ్డికి 6716 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. వైఎస్ హయాం నుంచి దాదాపు 4 దశాబ్దాల తర్వాత పులివెందులలో అద్భుత విజయాన్ని అందుకోవడంతో టీడీపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నా విజయానికి కారణం మా కూటమి నాయకులకు, నా వెంట నడిచిన నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు అంకితం అండి. ప్లస్ నేను గెలుస్తానని నాకు నమ్మకం. క్యాన్వాస్ చేసేటప్పుడు ప్రజల్లో బాగా స్పందన ఉన్నదండి. సంక్షేమ పథకాలు కానీ, మా ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇవ్వడము, వాటి వల్ల కూడా మేము గెలుస్తామని నమ్మకం ఉన్నదండి. ప్రజలు చాలా ఆదరాభిమానాలతో మమ్మల్ని గెలిపించారండి. 35 ఏళ్ళ నుంచి మా ఓటుకు కలిపేలా మీరు మమ్మల్ని ఓటు అడుగుతారు, కనీసం మమ్మల్ని ఓటు వేయిస్తారా ఆ రోజు వాళ్ళు అడగడం. ఇవన్నీ చూసి మాకు ఇంత అద్భుతమైన మెజార్టీని అందించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మేము బాయ్కాట్ చేస్తామని పిలిపించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినారు. ఆ ఓట్లలో కూడా అంటే నిన్న జరిగిన రీవ్యూ పోలింగ్లో కూడా వాళ్ళకు రాలేదు కాబట్టి ముందు జరిగింది కూడా అదే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి ఈ జగన్ అహంకారం దించాలా, మేము బయట వెళ్ళలేము, మీకు లోపల సపోర్ట్ చేస్తామని చెప్తే మేము నమ్మలేదు. మేమేదో
4,000తో గెలుస్తామనుకున్నాం. వైఎస్ఆర్ క్యాడర్ కూడా మాకు ఓటేసినందువల్లనే ఈ అద్భుత విజయం. దాదాపు 40 ఏళ్లు పులివెందుల ప్రాంతంపై ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వైఎస్ కుటుంబం తీరుతో ఇతరులు పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. స్వేచ్ఛాయుత పరిస్థితుల మధ్య 11 మంది నామినేషన్లు వేసిన ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించిన వైసీపీ నేతలు పోలింగ్ రోజు ఘర్షణలను ప్రోత్సహించి మరోసారి తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేశారు. అయితే పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు తరలివచ్చి తమ తీర్పు చెప్పారు. టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ విజయంతో కడప హరిత హోటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సవిత, మండిపల్లి, టీడీపీ నేత బీటెక్ రవి ఎటకేలకు ప్రజాస్వామ్యం, న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్లు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ జరిగింది. 680 ఓట్లు, వాళ్ళ బతుకు అవుట్. ఇది ప్రజా విజయం, చంద్రబాబు నాయుడు గారికి అంకితం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందుల స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ విజయం స్ఫూర్తిగా వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని తెలుగుదేశం నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లో 12,780 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులివెందుల తరహాలోనే ఒంటిమిట్టతో కూడా చాకచక్యంగా వ్యూహాలు అమలు చేసిన టీడీపీ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఓటేసే వాతావరణాన్ని కల్పించింది. ఈ మేరకు భారీ మెజార్టీతో విజయాన్ని అందుకుంది. మాజీ సీఎం జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే వినటానికే అసహ్యం వేస్తోందని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా జగన్ వ్యాఖ్యలు ఖండించాలని కోరారు. వైసీపీ సభ్యులు ఇకనైనా అసెంబ్లీకి వచ్చి తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభాపతి సూచించారు. గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉందండి వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఏమి తెలియదండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా వాళ్ళు మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, జడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. హరే కృష్ణ హరే రామానుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి మాట్లాడేంటి? నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి. రేపు మళ్ళీ 17-18 అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు క్వశ్చన్లు వేసేస్తున్నారు, అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఇది ప్రజాస్వామ్యం తప్పండి. ఇది ఎలాంటి జాప్యం లేకుండా సింగూరు డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ నీటిపారుదల శాఖకు సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీకి ఎన్డీఎస్ఏ సదరన్ రీజన్ డైరెక్టర్ లేఖ రాశారు. సింగూరు డ్యాం కట్ట హై రిస్క్లో ఉందని, తక్షణమే మట్టి కట్టను బలోపేతం చేసే చర్యలకు పూనుకోవాలన్నారు. దిగువన మంజీరా, నిజాం సాగర్ డ్యాంలు ఉన్నందున సింగూరు ప్రాజెక్టు భద్రతను అత్యంత కీలక అంశంగా పరిగణించాలని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
ప్రధానంగా రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట, రివిట్మెంట్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పార్పట్టు గోడ, మట్టికట్ట పైభాగంలో పగుళ్లు ఉన్నట్లు తెలిపారు. సింగూరు రిజర్వాయర్ డిజైన్లో భాగంగా FRL 517.8 మీటర్ల వరకే నింపాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ కోసం కనీస నీటి మట్టం 520.50 మీటర్లు ఉండాలని 2017 అక్టోబర్ 30న జీవో నెంబర్ 685 ఇచ్చారని, అయినా అనేక సంవత్సరాలు 522 మీటర్ల నీటి మట్టాన్ని నిర్వహించారని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో యూరియా కోసం రైతుల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద అధికారులు యూరియా బస్తాలను పంపిణీ చేయగా స్వల్ప తొక్కిసలాట జరిగింది. చాలామంది రైతులు యూరియా కోసం రాగా కేవలం 266 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందరికీ యూరియా దొరకదనే అభిప్రాయంతో రైతులు ఒక్కసారి ముందుకు కదలడంతో ఓ రైతు కింద పడ్డారు. ఆయనపై మరికొందరు పడగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎకరానికో బస్తా పంపిణీ చేసిన అధికారులు మిగిలిన రైతులకు మరో విడతలో ఇస్తామని టోకెన్లు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ ఎక్స్ రోడ్ వద్ద యూరియా కోసం రైతులు సిద్దిపేట రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఈ మేరకు రైతులు ఆందోళన విరమించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. 450 యూరియా బస్తాలు వచ్చినట్లు సమాచారం రాగా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గోదాముల వద్ద రైతులు క్యూ కడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. యూరియా కొరతపై దర్యాప్తు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్, MMTS రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. రేపు కూడా జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది, గత సంవత్సరం కన్నా వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం. ఈ వాడకం, యూరియా వాడకం వల్లనే ఈ రోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత మీరు కాంగ్రెస్ నాయకులకు సృష్టించారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయాల్సిందిగా నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పేపర్ని మీరు తీసుకురండి, నేను తీసుకొస్తాను, కూర్చుందాము, మాట్లాడదాము, ఎవరు కరెక్టా ఎవరు రాంగా తెలుసుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 1090 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ ప్రకటించింది. కేంద్ర బలగాలు సహా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మెడల్స్ గెలుచుకున్న వారిలో ఉన్నారు. ఇందులో 233 మందికి గ్యాలంటరీ మెడల్స్, 99 మందికి రాష్ట్రపతి మెడల్స్కు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పథకాలకు 758 మంది ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మెడల్స్ గెలుచుకున్న వారిలో పోలీసులే కాకుండా అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డులు, పారామిలిటరీ బలగాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. గ్యాలంటరీ అవార్డులు అందుకునే వారిలో జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న వారే 152 మంది ఉన్నట్టు హోంశాఖ ఆ ప్రకటనలో తెలిపింది. మరో 54 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, 2 ప్రెసిడెంట్ మెడల్స్, 11 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వరించాయి. అగ్నిమాపక దళంలో మరో 4 లీడింగ్ ఫైరింగ్ మెన్లకు, 2 హోంగార్డులకు ఉత్తమ సేవా పథకాలు కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు చెందిన ASI సిద్ధయ్య, హెడ్ కానిస్టేబుల్ నిడమానూరి హుస్సేన్లకు ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించారు. ఉత్తమ సేవా పథకాల జాబితాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, సెక్రటేరియట్ CSO దేవిదాస్, DCPలు నల్లమల రవి, షేక్ షమీర్, ARSIలు మేకా అబ్రహం, షిండే ప్రకాష్, ముదావత్ దశరథ్, రమ్దులర్ సింగ్, శ్రీనివాస్, కృష్ణకుమార్ ఉన్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ చక్రాల రాజుకు ఉత్తమ సేవా పథకం వరించగా కానిస్టేబుల్ కత్రావత్ రాజుకు గ్యాలంటరీ మెడల్ కేంద్రం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అత్యంత ధైర్య సాహసాలు, పరాక్రమంతో పాకిస్తాన్ గడ్డపై తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన జవాన్లు గ్యాలంటరీ మెడల్స్కు ఎంపికయ్యారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 16 మంది జవాన్లు గ్యాలంటరీ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు వెల్లడించిన సరిహద్దు భద్రతా దళం BSF అధికారులు భారత రక్షణ వ్యవస్థపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఈ పథకాలు
ప్రతీకలని వ్యాఖ్యానించారు. ఈ మెడల్స్కు ఎంపికైన వారిలో డిప్యూటీ కమాండెంట్ అధికారి, 2 అసిస్టెంట్ కమాండెంట్స్, 1 ఇన్స్పెక్టర్ ఉన్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గినా విజయవాడ, గుంటూరును వరదలు వదల్లేదు. పలు రోడ్లు, కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు ఉధృతికి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమ ప్రాంతంలో పంటలు నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన విజయవాడ, గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నాయి. చుట్టుగుంట వద్ద మురికిపేటలో 100కు పైగా ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బుడమేరు వరదతో గుడివాడలోని లోతట్టు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆర్టీసీ బస్టాండ్లోకి వరద చేరి చెరువును తలపిస్తోంది. మోటార్ల సహాయంతో సిబ్బంది నీటిని తోడుస్తున్నారు. నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరులో వరద వంతెన అంచులను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పుట్టగుంట వద్ద మచిలీపట్నం, నూజివీడు, కల్లూరు జాతీయ రహదారి కోతకు గురవుతోంది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి, లంకపల్లి మధ్య వన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి పంటలు మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కట్టలేరు ఉధృతికి చుట్టుపక్కల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైరా ఏరు పొంగి వరి పొలాలు ముంపున గురయ్యాయి. కూడలి, పల్లంపల్లి గ్రామాల మధ్యలో కాజ్వే మీదుగా వరద ప్రవాహానికి రాకపోకల అంతరాయం ఏర్పడింది. రుద్రవరం, సోమవరం గ్రామాల మధ్య కల్వర్టు వరదకు కొట్టుకుపోయింది. నందిగామ మండలం పాత కంచెల, కొత్త కంచెల గ్రామాల మధ్య ఆర్ఎండ్బి రోడ్ మీదుగా నల్లవాగు వరద ఉధృతికి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు రహదారులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు మండలంలో సుమారు 2000 ఎకరాలు నీట మునిగాయి. నందిగామ, పెనుగంచిప్రోలుతో పాటు మధిర పట్టణానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలోనూ వర్షానికి అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలను వరద ఇంకా వీడలేదు. ఆ ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్ర పాలిత యానాంలో కురిసిన భారీ వర్షాలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం చేసిన జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణం జలమయమైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమ ప్రాంతాల్లోని పంటలు ముంపునకు గురయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వేదావతి నది పొంగి పరివాహక ప్రాంతాలు, వేరుశెనగ పంటలు నీట మునిగాయి. పంటలు ముంపుతో తీరని నష్టం వాటిల్లినట్లు రైతులు బోరుమంటున్నారు. చిన్నహగరి ఉధృతంగా ప్రవహించడం వల్ల కనేకల్, బొమ్మనాహల్ మండలాల్లోని గరుడ చేడుతో పాటు పలు గ్రామాల్లోనూ పంట పొలాలను వరద ముంచెత్తింది. వర్షం ప్రభావానికి శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువు వద్ద ఓ ఇల్లు కూలిపోయింది. కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేని వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. అక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో షిరిడి సాయి నగర్, తులసీ నగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. ప్రజలను అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరి, కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతే మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు ఉప్పొంగింది. నడిగూడెం మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద ఇళ్లల్లోకి చేరుతోంది. మేళ్ల చెరువు మండలం కందిబండ మీదుగా కోదాడ వైపు వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. పాలవీడు మండలం కల్మెట తండా చింతవాగు దాటుతున్న క్రమంలో 3 బైక్లు కొట్టుకుపోయాయి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాను సైతం వరద వీడలేదు. ముంపున గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద బండ్లవాగులో ఆశా వర్కర్ ఇర్పలక్ష్మి గల్లంతై మృతి చెందారు. వాగులో స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొమురం భీం ప్రాజెక్టులో వరద భారీగా వచ్చి చేరుతుంది. అధికారులు 5 గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. గనిలోని వరదను మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కు వెళ్లే రహదారి కోతకు గురైంది. ఆ మార్గంలో వెళుతున్న ఓ కంపెనీకి చెందిన బస్సు గుంతలో పడింది. అడ్డాకుల మండలంలో తిమ్మక్క వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. బలిదుపల్లి కన్మనూరు గ్రామాల మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. మిడ్జిల్ మండలంలో దుందుబి వాగు ఉధృతికి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లాలో వాగుల ఉధృతికి గోపాల్పేట చెన్నూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తారూరు మండలం గురుదొట్ల చెరువు కట్టకు గండిపడింది. కోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి అలుగు పారటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేసినట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్న పొంగులేటి లోతట్టు వరద ముంపు ప్రాంతాల్లో వేగంగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఉత్తర భారత్లో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలుచోట్ల రహదారులను వరద ముంచెత్తింది. సుబ్రోతో పార్క్ ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్ జలమయమైంది. మండీ హౌస్ సర్కిల్ సహా పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు లోహపుల్ వద్ద యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ వర్షానికి వరద నీరు చేరి గౌశాల అండర్ పాస్ జలమయమైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కల్తూ నాలాలో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి ధ్వంసమయ్యాయి. పంజాబ్ హోషియార్పూర్, మహారాష్ట్ర, ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కిష్తవాడ్ జిల్లాలోని చషోటీలో సంభవించిన కుంభవృష్టితో పోటెత్తిన ఆకస్మిక వరద బారిన పడి 15 మంది మృతి చెందారు. మచైల్ మాత యాత్రకు వెళ్లే దారిలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందగానే హుటాహుటిన సహాయక బృందాలు ఘటనా స్థలికి వెళ్లాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న మరికొందరు యాత్రికులను వేగంగా అక్కడి నుంచి తరలించారు. కుంభవృష్టి నేపథ్యంలో యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆకస్మిక వరదలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారులను ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కుంభవృష్టి ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా స్థానిక పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.